నిన్న వైజాగ్లో మనోళ్లు చేసిన రచ్చ ఇంకా మన కళ్ల ముందే కదలాడుతోంది. సౌత్ ఆఫ్రికాని వన్డే సిరీస్లో ఉతికారేశాక మన కుర్రాల కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం మీద ఉంది. పాపం సఫారీలు వన్డేలో దెబ్బలకు ఆయింట్మెంట్ రాసుకునే గ్యాప్ కూడా లేకుండానే ఇప్పుడు పొట్టి ఫార్మాట్కి రెడీ అయిపోవాల్సి వస్తోంది. వన్డే సిరీస్ ముగియడంతో అసలైన టీ20 సిరీస్ మధ్య ఇప్పుడు మొదలవబోతోంది. డిసెంబర్ 9 నుంచి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ షురూ కాబోతోంది. మొత్తం 5 మ్యాచ్లు, అంటే మనకి రాబోయే 10 రోజులు పండుగే పండుగన్నమాట. మొదటి మ్యాచ్ డిసెంబర్ 9, రెండవ మ్యాచ్ డిసెంబర్ 11, మూడవ మ్యాచ్ డిసెంబర్ 14, నాలుగవ మ్యాచ్ డిసెంబర్ 17న, ఐదవ మ్యాచ్ డిసెంబర్ 19న జరగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి జియో హాట్స్టార్ యాప్ లేదా స్పోర్ట్స్ 18 ఛానల్లో పెట్టుకుని ఒక చేతిలో రిమోట్, మరో చేతిలో స్నాక్స్ పట్టుకుని కూర్చోడానికి రెడీ అయిపోండి. అయితే ఈ సిరీస్ ఇండియాకు చాలా కీలకం. ఎందుకంటే ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ రాబోతోంది. అంటే కరెక్ట్గా ఇంకో 2 నెలలే టైం ఉంది. ఈలోపు మన టీంలో ఉన్న కొన్ని లోపాలను పూడ్చుకోవాలి. లేకపోతే వరల్డ్ కప్లో మనకు హార్ట్ బ్రేక్ అవ్వడం ఖాయం. ఈ 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో మన మేనేజ్మెంట్ ఖచ్చితంగా 3 పెద్ద సమస్యలకు సమాధానం వెతకాలి. అందులో మొదటిది మరియు అతి ముఖ్యమైనది మన యువరాజు శుభ్మన్ గిల్ గురించి. గిల్ వన్డేల్లో, టెస్టుల్లో తోపు, అందులో డౌట్ లేదు. ఆ క్లాస్, ఆ కవర్ డ్రైవ్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ టీ20కి వచ్చేసరికి మనోడి బండి ఎందుకో స్లో అయిపోతుంది. పవర్ ప్లేలో దంచి కొట్టాల్సిన టైంలో గిల్లో ఆ ఫైర్ కనపడడం లేదు. దీంతో అభిమానులకు బీపీ పెరిగిపోతోంది. రోహిత్ శర్మ రిటైర్ అయ్యాక అభిషేక్ శర్మకి జోడీగా గిల్ సెట్ అవుతాడా, లేక అతని స్ట్రైక్ రేట్ మనకి గుదిబండలా మారుతుందా అనేది ఈ సిరీస్లో తేలిపోవాలి. ఈ 5 మ్యాచ్ల్లో గిల్ తనలోని మాస్ యాంగిల్ని బయటపెట్టకపోతే వరల్డ్ కప్లో టీమిండియాకు గుదిబండగా మారడం ఖాయం. ఇక రెండో సమస్య మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. స్కై అని ముద్దుగా పిలుచుకుంటాం, కానీ ఈ మధ్య మనోడి బ్యాటింగ్ చూస్తుంటే ఆకాశంలో మబ్బులు కమ్మేసినట్టే ఉంది. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టకముందు సూర్య అంటే గ్రౌండ్లో 360 డిగ్రీల విధ్వంసం. బౌలర్ ఎక్కడ బాల్ వేసినా అది స్టేడియం బయటపడేది. కానీ ఎప్పుడైతే చేతికి కెప్టెన్సీ బ్యాండ్ వచ్చిందో మనోడి బ్యాట్ సైలెంట్ అయిపోయింది. కెప్టెన్ కదా, బాధ్యతగా ఆడాలి అని మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాడా, లేక కెప్టెన్సీ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాడా అనేది పెద్ద ప్రశ్న. మనకి కావాల్సింది మిస్టర్ డిపెండబుల్ కెప్టెన్ కాదు, పాత మిస్టర్ 360 కావాలి. బౌలర్లను హడలెత్తించే ఆ సూర్యాభాయ్ మళ్లీ రావాలి. ఈ సిరీస్లో సూర్య తన పాత ఫామ్ని అందుకోకపోతే టీం మిడిల్ ఆర్డర్ పేక మెడలా కూలిపోయే ప్రమాదం ఉంది. సూర్యాభాయ్, ప్లీజ్ కమ్ బ్యాక్. నీ సునామీ షాట్స్ కోసం అభిమానుల కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మూడో సమస్య ఫినిషర్ ఎవడు? ఇది $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. లాస్ట్ ఓవర్లలో వచ్చి ధనాధన్ బాది మ్యాచ్ను గెలిపించేదెవరు? రేసులో ఇద్దరున్నారు. ఒకరు మన సంజు శాంసన్, మరొకరు జితేష్ శర్మ. సంజు శాంసన్ గురించి మాట్లాడితే సోషల్ మీడియాలో యుద్ధాలే జరుగుతాయి. టాలెంట్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ అవకాశాలే పెద్దగా రావడం లేదు. ఓపెనర్ బాగా ఆడుతుంటే ఆ స్థానాన్ని గిల్కు కట్టబెట్టారు. మిడిల్ ఆర్డర్లో ఏమో సంజుది ఘోరమైన ట్రాక్ రికార్డ్. మరోపక్క జితేష్ శర్మ వచ్చిన కాసేపైనా గట్టిగా బాదుతున్నాడు, కానీ సంజుకున్న అంత ఎక్స్పీరియన్స్ జితేష్కి లేదు. మొన్న జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో పూర్తిగా తేలిపోయాడు. ఇప్పుడు ఈ సిరీస్లో వీరిద్దరిలో ఎవరికి పర్మనెంట్ సీట్ ఇస్తారు, లేక ఇద్దరిని రొటేట్ చేసి మళ్లీ కన్ఫ్యూజ్ చేస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ మ్యూజికల్ చైర్స్ ఆటకి ఈ సిరీస్లో ఎండ్ కార్డు పడాలి. టీ20 ప్రపంచ కప్కు కీపర్ కమ్ ఫినిషర్ ఎవరో తేలాలి. మొత్తంగా సౌత్ ఆఫ్రికా మీద టీ20 సిరీస్ గెలవడం ఎంత ముఖ్యమో ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరకడం అంతకంటే ముఖ్యం. గిల్ తన గేరు మారుస్తాడా? సూర్య మబ్బులు విడిపోతాయా? ఫినిషర్గా ఎవరు ఫిక్స్ అవుతారు? ఇవన్నీ తెలియాలి అంటే ఈ టీ20 సిరీస్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ 5 మ్యాచ్ల సిరీస్ రాబోయే టీ20 వరల్డ్ కప్కి మన టీం భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. గిల్ టీ20 ఓపెనర్గా సెట్ అవుతాడా? సూర్య మళ్లీ ఫామ్లోకి వస్తాడా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. టీ20 మజా కోసం రెడీగా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.